కాకినాడ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ చైర్మన్ సినీ హీరో కార్తికేయ తండ్రి జి విఠల్ రెడ్డి ఒక విద్యార్థి ఆపరేషన్ కు 35,000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కొంగోడు గ్రామానికి చెందిన చింతా సత్యబాబు సత్యవతి దంపతుల 12 ఏళ్ల రెండవ కుమారుడు చింతా బుల్లీశ్వర్ గత 20 రోజులుగా అపెండిసైటిస్తో బాధపడుతున్న తరుణంలో హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు అనుసూరి శ్రావణి విషయం తెలుసుకొని హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ చైర్మన్ సినీ హీరో కార్తికేయ తండ్రి జి విఠల్ రెడ్డికి సమాచారం తెలియపరచడంతో హుటాహుటిన పిల్లవాడికి ఆపరేషన్ కొరకు 35,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రావణి మాట్లాడుతూ మా హెల్పింగ్ హ్యాండ్ సంస్థ ఆర్యవటంలో 2022లో స్థాపించబడిందని, అప్పటి నుండి సుమారుగా 50 నుంచి 60 కుటుంబాలకు ఆర్థిక సాయం, ఆపరేషన్లు, విద్యార్థులకు బుక్స్, స్టేషనరీ, ఇతర సౌకర్యాలు అందించడం జరిగిందని, అలాగే మా సంస్థ చైర్మన్ అడిగిన వెంటనే పిల్లవాడి ఆపరేషన్కు 35,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగిందని తెలిపారు. తమ సంస్థ తరపున ఆయనకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాలుడి తల్లి సత్యవతి మాట్లాడుతూ హెల్పింగ్ హ్యాండ్ సంస్థ తన కుమారుడికి 24 గంటల నొప్పి వచ్చి 20 రోజులుగా ఆసుపత్రిలో ఉన్న, ఆపరేషన్ చేస్తే 6 నెలలు బడికి దూరంగా ఉండాలని తెలుసుకొని లాప్రోస్కోపిక్ ఆపరేషన్ ద్వారా పిల్లవాడికి వెనువెంటనే నయం అవడమే కాక స్కూల్కి వెళ్లే విధంగా ఉంటుందని చెప్పి ఆపరేషన్ చేయించిందని, ఇప్పుడు తన కుమారుడు కోలుకున్నాడని, తనకు సహకరించిన శ్రావణి, విఠల్ రెడ్డి మరియు సంస్థ సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ సెక్రటరీ సుష్మా, సభ్యులు ఎస్ శ్రీనివాస్, పి శ్రీను, జి శ్రావ్య తదితరులు పాల్గొన్నారు. హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్ సభ్యులందరికీ మరియు ముఖ్యంగా చైర్మన్ గారికి నా నమస్కారాలు. ఈరోజు కొంగోడు గ్రామంలో ఉంటున్న సిహెచ్ బుల్లేశ్వర్ అనే బాబుకి 24 గంటల ఆపరేషన్ నిమిత్తం మన చైర్మన్ గారి ఆధ్వర్యంలో గ్రూప్ సమక్షంలో మనకి 35,000 తల్లిదండ్రులకి, బుల్లేశ్వర్ తల్లిదండ్రులకు అందించమని చెప్పి మన హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ నుండి మన చైర్మన్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ నిమిత్తం 35,000 ఖర్చు అవుతుంది. 35,000 ఈరోజు మన చైర్మన్ గారు విఠల్ రెడ్డి గారు పంపించడం జరిగింది గ్రూప్ సంస్థకి. ఆ సంస్థ నుండి మన సభ్యులు శ్రీనివాస్ గారు, అలాగే శ్రావ్య గారు, శ్రీను గారు వీళ్ళందరూ వచ్చారు. మరియు ఇక్కడ ఈరోజు తల్లిదండ్రులకి ఇద్దరు కూడా ఇవ్వడం జరుగుతుంది. చాలా క్రిటికల్గా ఉన్న బాబుకి ఈరోజు ఆపరేషన్ నిమిత్తం తనకున్న సమస్యను తీసివేసి ఈరోజు మన సభ్యుల నుండి, మన హెల్పింగ్ హ్యాండ్ సంస్థ నుండి సత్యబాబు గారికి, సత్యవతి గారికి 35,000 తన రెండో కుమారుడు బుల్లేశ్వర్ ఆపరేషన్ నిమిత్తం ఇవ్వడం జరిగింది. నేను విఠల్ రెడ్డి గారికి, శ్రావణి గారికి, అలాగే మీ యొక్క గ్రూప్ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి మీరు చేసిన ఈ సాయం ఒక నిండు ప్రాణాన్ని కాపాడింది. ఒకవేళ ఫర్దర్గా లేట్ అయితే ఆ అబ్బాయికి ప్రాణాపాయం కూడా చాలా ఉందని డాక్టర్ గారు ఇందాక చెప్పారు మాకు. దయచేసి మీకు ఎటువంటి హెల్ప్ కావాల్సిన ఎవరికైనా సరే మేము కూడా ముందుకు వస్తాం. ఒకవేళ ఆర్థికంగా రాకపోయినా, ఒకవేళ వేరే హెల్ప్ ఏదైనా కావాల్సినా సరే మీ ఎనీ టైం అవైలబుల్లో ఉంటాం. దయచేసి మీరు ఇలాంటివి చేసి ఇలాంటి ప్రాణాలు కాపాడాలని, మీరు కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మేము కోరుకుంటున్నాం దేవుడిని. అలాగే ఈ శ్రావణి గారు కూడా ముందుకు వచ్చి చాలా హెల్ప్ చేశారు. ఈవెన్ ఎప్పటికీ కూడా మేము మర్చిపోలేము. అలాగే మీ సంస్థ కూడా మాకు చాలా హెల్ప్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సభ్యులు చైర్మన్ గారు విఠల్ రెడ్డి గారికి, శ్రావణి గారికి, గ్రూప్ సభ్యులందరికీ నా నమస్కారాలు. మా బాబుకి రాత్రి ఆపరేషన్ జరిగింది. పొద్దున్న అంతా బాగా జరిగింది. పొద్దున్న లెగిసి కూర్చుని ఉన్నాడు. నా బాబుకి ప్రాణం నిలబెట్టారు.